అది 1990వ సంవత్సరం. ఒక సముద్ర తీర ప్రాంతం దగ్గర ఒక పొలంలో జరిగిన సన్నివేశం. మాట్లాడే దేవుడు అన్నారు, అన్నీ అబద్ధాలే. ఈ యేసు దేవుడని తలుచుకున్న రోజు నుండి నాకన్నీ నష్టాలే, నా డబ్బులు కూడా పోయాయి. ఇంకెప్పుడు ఈ దేవుని పేరు తలుచుకోకూడదు. ఇర్మియా 17 అన్నగారు, రాత్రి నేను పొలంలో నిద్రిస్తుండగా ఆకాశం నుండి ఇర్మియా 17 అని స్వరం విన్నాను. దాని అర్థం మా సోదరులను అడిగితే పిచ్చి పట్టిందని ఎగతాళి చేస్తున్నారు. దాని అర్థం మీరు చెప్పగలరా? పొలములో ఉన్న నా పర్వతమా, నీ ప్రాంతమన్నిటిలో నీవు చేయు నీ పాపములు బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశ్రాంతి దినమున ఏ పనియు చేయక ప్రతిష్ఠిత దినముగా దాన్ని ఎంచి పాటించుము. మనసులో నెమ్మది లేక దైవ అన్వేషణలో ఉన్న ఒక యువకుడికి దేవుడు తన స్వరాన్ని వినిపింపజేసి యువకుని యొక్క పాపస్థితిని ఎత్తి చూపించినప్పుడు ఆ యువకుడు తన పాపస్థితిని ఒప్పుకొని దేవుని హత్తుకొని తన జీవితంలో రక్షణ ఆనందాన్ని పొందుతున్నాడు.